అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇన్ ది సెన్స్ నేను వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ గురించి చేసేటప్పుడు కంపెనీస్ లో చేసేటప్పుడు ఒక మిస్టేక్ జరిగేది అనమాట. ఓపెన్ చేయగానే ఇలా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే వార్నింగ్ మెసేజ్ చూస్తేనే అర్థమైపోద్ది. ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇక్కడ ఎడిట్ చేయడానికి ఎలా ఎడిట్ చేస్తామన్న ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇమేజెస్ గానీ వీడియోస్ గానీ అన్నది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది అనమాట. మీ దగ్గర ఆ రిసోర్స్ వీడియో పర్సనల్ గా వేరే డ్రైవ్ లో అంటే మీ గూగుల్ డ్రైవ్ లో గానీ లేకపోతే మీ ఫోన్ లో గానీ మీ కెమెరాలో గానీ ఎక్కడైనా ఉందనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెవర్ ఎవర్ డిలీట్ దట్ ఫైల్. అయిపోయిన తర్వాత మనకి అంత యూజ్ ఉండకపోవచ్చు, అవ్వక ముందే డిలీట్ చేస్తారనంటే ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ కోర్స్ లో ఒక ఇంపార్టెంట్ స్టఫ్ అయితే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇన్ ది సెన్స్ నేను వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ గురించి చేసేటప్పుడు కంపెనీస్ లో చేసేటప్పుడు ఒక మిస్టేక్ జరిగేది అనమాట. ఎందుకు అలా జరిగేది అర్థమయ్యేది కాదు. ఓవర్ అ పీరియడ్ అబ్జర్వ్ చేయగా అండ్ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ రిసోర్సెస్ చెక్ చేసుకోగా ఆ మిస్టేక్ ఏంటి అన్నది నాకు అర్థమైంది. అదేంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మీకు గుర్తుంటే మనం స్టార్టింగ్ డే 1 డే 2 క్లాసెస్ అని చెప్పేసి వీడియోస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అని చెప్పేసి. సో ఇవి ఆ ఫైల్స్ అనమాట. ఒకవేళ చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. వెరీ బేసిక్స్ ఉంటాయి. ఒకవేళ తెలియకపోతే మీకు హెల్ప్ అవుతుంది అనమాట బేసిక్స్ కూడా. సో నేను ఫస్ట్ క్లాస్ అన్న వీడియో ఏదైతే ఉన్నదో పిఆర్ ఫైల్ అది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేయగానే ఇలా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే ఇలా వచ్చేది అనమాట. ఒకప్పుడు స్టార్టింగ్ లో నేను నేర్చుకునేటప్పుడు ఇలా ఎందుకు వచ్చిందని నాకు చాలా కంగారు వచ్చేది. ఇదేంట్రా బాబు ఏంటిది అన్నట్టు. మెయిన్ రీజన్ ఏంటనంటే మీకు ఆ వార్నింగ్ మెసేజ్ చూస్తేనే అర్థమైపోద్ది. ఇక్కడ ఏం చేశాను అంటే నేను స్టార్టింగ్ లో ఏదైతే ఫోల్డర్ ఈ ఫైల్ లోపలికి యాడ్ చేశాను. ఫోల్డర్ అయితే ఫోల్డర్, వీడియో అయితే వీడియో, ఇమేజెస్ అయితే ఇమేజెస్, ఏదైతే సో వాటన్నిటిని ఎప్పుడైతే యాడ్ చేశానో ఎక్కడ ఏ లొకేషన్ లో అయితే ఉంటాయో ఆ లొకేషన్ నుంచి తీసేసిన అంటే డిలీట్ చేసేసిన లేదంటే వేరే లొకేషన్ కి చేంజ్ చేసిన ఏ ప్రాబ్లం వస్తుంది అంటే ఇలా అంటే అక్కడ ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇక్కడ ఎడిట్ చేయడానికి ఎలా ఎడిట్ చేస్తామన్న ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అదే వార్నింగ్ చూపిస్తుంది. అక్కడ నువ్వు ఏదైతే అప్లోడ్ చేసి ఒక లొకేషన్ లో పెట్టున్నది ఇక్కడ యాడ్ చేసావో అది ఇక్కడ మిస్ అవుతుంది అని ఒక వార్నింగ్ అనమాట. సో ఇలా వచ్చేటప్పుడు వాట్ యూ కెన్ డూ, ఒకవేళ మీరు జస్ట్ లొకేషన్ ని వేరే లొకేషన్ లో అంటే వేరే డ్రైవ్ లో పెట్టడమో లేదంటే వేరే ఫోల్డర్ లో ఎక్కడో పెట్టేయడమో చేస్తే వాట్ యూ కెన్ డూ మనకు ఒక ఆప్షన్ ఉంటది అనమాట. ఏంటనంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లొకేట్ అని చెప్పేసి, ఆ లొకేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడున్నవి ఏంటి ఇమేజెస్ గానీ వీడియోస్ గానీ అన్నది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అంటే మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఈజీగా లొకేషన్ ని చేంజ్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డిలీట్ చేశారు అంటే దట్ మైట్ బి అ ప్రాబ్లం అనమాట. మీ దగ్గర ఆ రిసోర్స్ వీడియో పర్సనల్ గా వేరే డ్రైవ్ లో అంటే మీ గూగుల్ డ్రైవ్ లో గానీ లేకపోతే మీ ఫోన్ లో గానీ మీ కెమెరాలో గానీ ఎక్కడైనా ఉందనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం అన్ని చోట డిలీట్ చేసుకున్నారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో వీడియో ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు అన్న క్లారిటీ మీకు ఉన్నది అనుకోండి, నెవర్ ఎవర్ డిలీట్ దట్ ఫైల్ గానీ ఫుటేజ్ గానీ ఏ రోల్ గానీ బి రోల్ గానీ ఆడియో గానీ ఏదైనా సరే. ఓకే, అంటే బయట ఫోల్డర్ నుంచి యాడ్ చేసే ఏ ఎలిమెంట్ అయినా సరే డిలీట్ చేసేయొద్దు అంటే అన్లెస్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది అన్న కన్ఫర్మేషన్ మీకుగా తెలిసేంత వరకు. ఒకవేళ అయిపోయిన తర్వాత మనకి అంత యూజ్ ఉండకపోవచ్చు, అంటే వేరే వేరే వీడియోస్ వస్తాయి, సో స్టోరేజ్ ఇష్యూ ఉంటది, అప్పుడు మీరు డిలీట్ చేసుకోవచ్చు. కానీ వీడియో ఎడిటింగ్ అవ్వలేదు కదా, అవ్వక ముందే డిలీట్ చేస్తారనంటే ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. లొకేషన్ చేంజ్ చేసినా మనకి ఒక ఛాన్స్ అయితే వాడు ఇచ్చాడు, కానీ నార్మల్ గా అయితే మనము ఎడిట్ చేసుకోలేమన్నమాట. డిలీట్ చేసేసుకుంటే ఆ ఫుటేజ్ మన దగ్గర లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అది మేజర్ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలిసే ఉంటది. తెలిసిన వాళ్ళకి ఫైన్, తెలియని వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఓకేనా? అంటే నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. సో డోంట్ స్కిప్ దోస్ వీడియోస్. మేబీ ఇట్ విల్ టేక్ 2 or 3 days లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్ గా చెప్పాను కదా, మీకు ప్రామిస్ చేశాను కదా నేను నేర్చుకుంటూ మీకు కూడా నేర్పిస్తానని. ఓకే, దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.